కడపలో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన మహానాడు అండర్ ఫ్లాప్ గా మిగిలిపోయిందని వైసీపీ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్ జగన్ విమర్శించడానికి మహానాడు పరిమితమైందని మండిపడ్డారు. హామీలు నెరవేరుస్తామన్నటువంటి బాధ్యత లేకుండా, ఫలాని చేశామని చెప్పేటువంటి ధైర్యం లేకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టేదే మా ప్రధాన ఎజెండా అని చెప్పి మాట్లాడిన ప్రతి ఒక్కరూ మాట్లాడినటువంటి 3 పదాలలో ఒక పదం జగన్ గురించి స్మరించుకున్నారు. వాళ్ళకి ఏ పార్టీ భయం ఉందో దీన్ని బట్టి అర్థమవుతోంది. మిగిలినటువంటి మీటింగులలో కానీ ఎక్కడైనా కానీ వాళ్ళ సంస్కారం ఎలా ఉంటుందో గతంలో అనేక సార్లు చూశాం. కనీసం ఆ మహానాడులో అన్న కొన్ని విద్యుత్తుతో వ్యవహరిస్తారేమో అని చేసి ఎదురు చూశాం. అక్కడ కూడా వాళ్ళ సంస్కారం, వాళ్ళ మాట్లాడే భాషలు, వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు చూసినప్పుడు నిజంగా వీళ్ళకి ఇంకిత జ్ఞానం ఉందా అని చెప్పి ఆలోచన చేస్తున్నాం. కనీస జ్ఞానము లేకుండా ఎంతసేపు ఎదురుదాడే బాధ్యతగా పెట్టుకొని ఆ ఎదురుదాడి చేయడము, జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా తిట్టడమే వాళ్ళ ఎజెండాగా పెట్టుకొని టోటల్ 3 రోజులు గడిపేశారు. ఈయన మహిళలకు ఎంత మోసం చేశాడు. ఒక్క సంవత్సర పాలనలో, జగన్మోహన్ రెడ్డి గారి సంవత్సర పాలనలో లాస్ట్ 3 నెలలు కరోనా, అంతకుముందు 2 నెలలు కూడా దాని ఎఫెక్ట్ ఉండింది. పరిపాలన సాగిన మొట్టమొదటి సంవత్సరంలో కేవలం 7 నెలలు మాత్రమే. 7 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చేశారు, ఎన్ని పెన్షన్లు పెంచారు, మహిళలకు ఒక విడత రుణమాఫీ చేశారు, డ్వాక్రా మహిళలకు కాపు నేస్తం ఇచ్చాడు, ప్రతి ఒక్క మహిళలకు చేయూత రూపంలో డబ్బులు ఇవ్వడం అయితేనేమి, బడికి పోయేటువంటి ప్రతి అబ్బాయికి అమ్మఒడి లాంటి పథకాలు ఇవ్వడం అయితేనేమి, ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఒక్కసారి ఆలోచన చేయమంటున్నా, ఆయన పాలనలో, ఒక సంవత్సర పాలనలో 5 నెలలు పోయినా కూడా కేవలం 7 నెలలు పరిపాలన చేసే అవకాశం ఉన్నా ఎంత మంచి చేశాడు ప్రజలకు. మీరు 12 నెలలు పరిపాలన చేసినా ఎక్కడ కూడా దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయేటప్పుడు 7,000 కోట్లు మీ ఖజానాలో పెట్టిపోయినా మీరెంత మంది చేశారు ప్రజలకు ఒకసారి ఆలోచన చేయమంటున్నా. అప్పుడు మీరు దిగిపోయే సమయానికి కేవలం 100 కోట్ల ఖజానా మాత్రమే మీరు పెట్టున్నారు. మీ ప్రభుత్వం దిగిపోయే టైంకి 2019లో ఎంత సమర్థకంగా ఆయన పరిపాలన చేశాడు, ఎంత మంచిగా పేద ప్రజలకు మంచి చేశాడు. 1,40,000 ఉద్యోగాలు ఇచ్చాడు, సచివాలయ వ్యవస్థ క్రియేట్ చేశాడు, వాలంటీర్లు పెట్టి ఇంటింటికి సేవలు చేయించాడు, ప్రతి ఒక్కరికి మంచి చేశాడు. ఈరోజు స్కూళ్ళు ఎక్కడ పెట్టిన గొంగులు అక్కడే ఆపేశారు. నాడు నేడు పథకం ఆపేశారు. ఇంగ్లీష్ మీడియం లేకుండా చేస్తున్నారు. అమ్మ ఒడి ఇంతవరకు ఇవ్వలేదు, సంవత్సరం మొత్తం ఎగరగొట్టారు. కాలేజీలకు పోయే విద్యార్థులకు ఇవ్వాల్సిన విద్యా దీవెన, వసతి దీవెన ఇవ్వకుండా మానేశారు. వాళ్ళు ఈ రోజున రోడ్డును పడుతున్నారు, టీసీ తీసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. డిఎస్సీ అని చెప్పి సంవత్సరం పూర్తయినా ఇంకా రేపు నెల వచ్చే నెల అని మాట్లాడుతున్నారు. ఒక సంవత్సరంలో ప్రభుత్వ ఉద్యోగాలు గతంలో ఎన్ని ఇచ్చారు, ఇప్పుడు ఎన్ని ఇచ్చారో ఒక్కసారి బేరీ చేసుకోండి. ఇవన్నీ చర్చ జరుపుతారేమో మీ ప్లీనరీలో అని ఆశించావు. నువ్వు ఇచ్చిన హామీలు ఏది అమలు చేయలేకపోయినావు. 50 ఏళ్లకు బీసీలకు పెన్షన్ అన్నావు, బీసీలకు మైనార్టీలకు ఏమైంది? 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి మహిళకు 1,500 అన్నావు, ఏమైంది? నిరుద్యోగ వృత్తి కింద 3,000 ఇస్తానన్నావు, ఏమైంది? 20 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నావు, ఏమైంది? బస్సులు ఫ్రీ అన్నావు, అన్నా ఏవో చెప్పావు. దాదాపు 100ల పైగా హామీలు ఇచ్చావు, నెరవేర్చకుండా అక్కడ జగన్మోహన్ గారిని తిట్టేదానికి సమయం కేటాయించారే. ఇంకేం చేస్తావు? మాట్లాడితే రాయలసీమ డిక్లరేషన్, రాయలసీమ అది చేస్తానని చెప్పడానికి రాయలసీమలో నువ్వు ఏదో ఉద్ధరించడానికి ప్రయత్నం చేసావు, కానీ ఏం చేస్తావు నువ్వు రాయలసీమకి? చంద్రబాబు నాయుడు గారు, మీరు ఒకటి ఆలోచన చేయండి. గాలేరు నగరి హంద్రినివా ఈరోజు రాయలసీమ. ఆ రోజు ఎన్టీ రామారావు గారు జస్ట్ ఫౌండేషన్ చేశారు. మీ హాయంలో 2 సార్లు సంస్థాపన అని చెప్పి దాన్ని 5 టీమ్స్లే కుదించి అది కూడా చేయలేము అని చెప్పావు, గెండికోటతో సహా. అవన్నీ పూర్తి చేసింది ఎవరయ్యా? పోతిరెడ్డిపాడు కట్టింది ఎవరయ్యా? మెడికల్ కాలేజీలు తెచ్చింది ఎవరయ్యా? యూనివర్సిటీ తెచ్చింది ఎవరయ్యా? ఏం చేస్తావు నువ్వు రాయలసీమకి? ఈ రోజు రాయలసీమకి రావాల్సినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్, దాన్ని నీ చేతిలో ఉన్నటువంటి పనిని పర్యావరణ అనుమతులు లేవని చెప్పి నిరూపించి మాకు ద్రోహం చేశావు. ఎప్పటి నుంచో మాకు ఒక సెంటిమెంట్ ఉంది, రాయలసీమ కర్నూలుని రాజధాని వదులుకున్నాం, ఆ రాజధాని వదిలేదానికి ప్రత్యేకంగా మాకు హైకోర్టు వస్తుంది అనేక కమిటీలు సూచించాయి.
అనేక మంది దాని గురించి ఆలోచన చేశారు. ఆ రావాల్సిన హైకోర్టును తీసుకెళ్లిపోయావు. అక్కడ ఉన్నటువంటి లా యూనివర్సిటీని తరలించావు. గతంలో సత్యవేడు శ్రీ సిటీ చేసింది ఎవరు? కొప్పర్తి ఇండస్ట్రియల్ హబ్ చేసింది ఎవరు? ఇవన్నీ మర్చిపోయి నువ్వు ఏమి చేయకపోగా ఈరోజు కొత్త పల్లవి ఎత్తుకున్నావు. ఏదో పోలవరం నుంచి బనకచర్లకు చేస్తానని చెప్పి అది 85,000 కోట్లట. దానికి ఒక ప్లానింగ్ లేదు, ఏమీ లేదు. ఏదో 20,000 30,000 టెండర్లు పిలిచేసి మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసేసుకుని వాళ్ళ దగ్గర నుంచి లాక్కునే ప్రయత్నం తప్పితే చిత్తశుద్ధి లేదు. నీకు చిత్తశుద్ధి ఉంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ చేయి ఫస్ట్. అలాగే గాలేరు నగిరి నుంచి హంద్రీనివాగ్ అనుసంధానం చేసేది అనంతపురం జిల్లా నుంచి కాకుండా ఇంకొకటి ఈ పులివెందుల రాయచోటి మీదుగా మిగిలిన ప్రాంతంలో హెచ్ఎన్ఎస్ఎస్ కి అది సబ్స్టిట్యూట్ గా ఉంటుంది అని చెప్పి 45% నుంచి 50% పన్నులు కరోనా ఉన్నా ఇవి చేశాం. దాన్ని ఎందుకు కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేయడం లేదు? దాన్ని ఎందుకు మోసం చేస్తున్నాం? ఈ రోజు ఎప్పటి నుంచో కలలు కన్నారు రాయలసీమ ప్రజలు. నెల్లూరు నంద్యాల జిల్లా కావాలని, తిరుపతి జిల్లా కావాలని, ఇలాంటివి ఎన్నో కోరికలు ఉన్నాయి. ఎప్పటి నుంచో సంవత్సరాలు పోరాటం చేశారు. అటువంటిది ప్రజలు ఒక పోరాటం లేకుండా రాయలసీమలో 4 కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినటువంటి బంగారు నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. రాయలసీమ ప్రాంతానికి సముద్ర హద్దును కూడా వచ్చేసి రాయలసీమ ప్రాంతానికి కూడా మా హద్దుకు సముద్రం వస్తుందని చెప్పుకున్న గర్వకారణంగా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వేం చేసావు రాయలసీమకి? ఒక రాయలసీమే కాదు మిగిలిన ప్రాంతాలకు ఏం చేసావు? తరతరాలుగా చెప్పుకునేటువంటి